హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హరికృష్ణారెడ్డి. ఇక్కడ నాచారంలో ఉన్నాను. కొందరు డ్రైవర్ అన్నలు ఉన్నారు. అన్నగారు ఒకసారి ఇట్లా ఫేస్ చూపి అన్నగారు. అదే ఇక్కడ ఇద్దరు డ్రైవర్ సోదరు ఉన్నారు. ఒకసారి వాళ్ళకు కూడా వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుందాం. కోటర్ వాడు ఏం చేస్తుండో, అన్యాయాలు ఎలా అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. అన్న మీ పేరేనా? నా పేరు రమేష్ అన్న. రమేష్, ఏ బండి అన్న మీది? నాది ప్యాగో బండి అన్న. ప్యాగో, ఓకే అన్న. ఇప్పుడు పోటర్ వాడు మీకు ఆర్డర్లు సరిగా ఇస్తున్నా అన్న? సరిగా అంటే ఓసారి వస్తున్నాయి, ఓసారి రావట్లేదు అన్న. ధరల ధరల గురించి అంటే అన్న, ధరలు మనకు ఇప్పుడు ఇచ్చేదాన్ని బట్టి అయితే తక్కువ రేట్లు ఇస్తుండు. అవి పెంచాలి, ప్లస్ మనకి ఇచ్చే కమిషన్ కూడా అది తగ్గియాలని అనుకుంటున్నాం అన్న. ఇంతకుముందు రేట్లు ఎక్కువ ఉండేనా తక్కువనేనా? ఇంతకుముందు రేట్లు ఎక్కువ ఉండే, ఇప్పుడన్నా? ఇప్పుడు రేట్లు అప్పటి రేట్లకు ఇప్పటికి రేట్లకు చాలా తగ్గినాయి అన్న. అన్న పోటర్ కమిషన్ తీసుకున్నా? ఇప్పుడు నా బండికి వచ్చేసి అన్న ₹19.66 తీసుకుంటున్నాను. ₹19.66. ఇంతకుముందు ₹100కి ₹19.66 తీసుకుంటాను. ఓకే అన్న. మీకు వెయిటింగ్ టైం అమౌంట్ వస్తుందన్న? వెయిటింగ్ టైం అంటే అన్న అది వచ్చేసి ఏమంటారు దాన్ని, అంటే అంటే వెయిటింగ్ టైం రాకముందే క్లోజ్ చేస్తున్నారా, లేకపోతే వెయిటింగ్ టైం? వెయిటింగ్ టైం కాకముందుకే క్లోజ్ చేసేస్తాను. అంటే కస్టమర్ చేపిస్తున్నారా, మీరు చేస్తున్నారా? కస్టమర్ అంటే ఆడికి పోయినాక కస్టమర్ని బట్టి చేయవలసి వస్తుంది అట్లా. ఇప్పుడు మీరు అమౌంట్ గురించి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? కస్టమర్ అమౌంట్ ప్రజెంట్ సమయపాలన చేస్తున్నాడా, సమయానికి ఇస్తున్నాడా? నేను పోయిన కిరాయిల కాడికి అయితే ఏ ప్రాబ్లం లేకుండానైతే. ఇప్పుడు మీ సమస్యలు ఏంది, ఏమేమి కావాలి మీకు? మనకు వచ్చేసి కమిషన్ అనేది తగ్గియాలి, ప్లస్ మనకు అమౌంట్ అనేది చార్జెస్ అమౌంట్ అనేది పెంచాలి. దాని గురించి మా డిమాండ్. ఇంకోటి సస్పెన్షన్ గురించి మీ ఉద్దేశం? సస్పెన్షన్ అంటే ఇంతవరకు ఏమైతే కాలేదు. అంటే ఒకవేళ ఇప్పుడు కస్టమర్లు ఆర్డర్ బుక్ చేస్తున్నారు, క్యాన్సిలేషన్ చేస్తున్నారు కదా, ఆ సస్పెన్షన్ అనేది తీసేయాలి. ఓకే అన్న. అన్నగారు చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు రాజుబాయ్. రాజుబాయ్ అన్న. ఎక్కడన్నా? నాచారం. ఇక్కడే అన్న, నాచారం అడ్డ అన్న. అన్న మీ పోటర్ వాడు చేసిన అన్యాయాల గురించి అడగడానికి వచ్చామన్నా. దానికి ఏం లేదన్నా, మనం సంపాదించి వాడిని బతికేయాలి అంతే. వాడు బతకాలి, మనం బతకొద్దు. మీకు పర్సెంటేజ్ ఎంత తీసుకుంటారన్నా? పర్సంటేజ్ అన్ని అలా అంజవరకు బతకనిగానే ఉన్నాయన్న. మనకు తప్పితే ఏం లేదు, అడక తినేది తప్పితే. అంటే ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయన్నా? బండికి ఈఎంఐలు కడతలేము. ఆల్మోస్ట్ 2-3 బండ్లు వచ్చినవి, మొత్తం అమ్మక తెంగని వెళ్ళిపోయింది ఊర్లకి. ఓకే. ఉన్న బండ్లు కూడా అడ్డల మీద సక్కలేవు, వెళ్ళిపోతున్నాయి మొత్తం. అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తారన్నా? వాడు ఆర్డర్ లేదు, ఏం లేదు. దగ్గర నేను 3 సంవత్సరాలు చేయబట్టి. 3 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఇప్పుడు ఉన్నాయన్న? అస్సలు లేవన్నా అని చెప్తున్నాం కదన్నా. తగ్గించాడా? నేను చెప్పండి అన్న, డీజిల్ పోసుకొని వాడిని బతికేయాలి అంతే. పోటర్ వ్యవస్థ అనేది బతుకుతుంది. కంపెనీకి ఎంతో కొంత ఇంకా పెరుగుతుంది తప్ప మనం పెరగట్లేదు. ఉన్న బండి ఈఎంఐలు కూడా కట్టుకుని ఇంకా అయితే లేదు ఇప్పట్లో. ఓకే. ఇంకా ఇట్లా ఉంది పరిస్థితి, నువ్వు అర్థం చేసుకోలేదు దాన్ని బట్టి. ఇప్పుడు మీ సమస్యలు ఏమేమి కావాలన్నా? ఏం లేదన్న, వాడు సస్పెన్షన్ మొత్తం తీసేయాలి, కమిషన్ తక్కువ చేసేయాలి, ఆర్డర్లు పెంచుకోవాలి. వానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి చెప్పాలి డ్రైవర్లకు. ధరలు పెంచాలా? ధరలు పెంచాలనే అన్న చెప్పేది. కమిషన్ తక్కువ చేసి ధరలు పెంచాలి వాడు. ఇంక ఇట్లయితే ఈఎంఐలు కట్టం, మళ్ళీ వచ్చినట్లు అమ్ముకొని పోతారని అందరూ. ఇప్పుడు మీకు డ్రై రన్ అమౌంట్ వస్తుందన్న? నాకేం రావట్లేదు. ఇప్పుడు కస్టమరు పికప్ దూరం ఉంటుందా, దగ్గర ఉంటుందా? వాడికి బుద్ధి అన్న, వానికి ఇష్టమైనట్లు ఇస్తాడు. దగ్గర అన్నాడు, దవ్వు అన్నాడు. ఒకవేళ ఆర్డర్ పోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే వానికి సంబంధం లేదు, ఏం లేదు. ఓకే. అక్కడ పోయిన తర్వాత వాడు సస్తాడా బత్తాడా, డ్రైవర్కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ అనేది వాడు ఇయ్యాడు. ఓకే. కస్టమర్ కేర్ నుంచి మీకు ఎలాంటి లేదు అంటే వానికి ఓన్లీ కమిషన్ పోలే. ఒక ఆర్డర్కి 150 200 వాని కమిషన్ పరంగా వానికి వస్తే చాలు. ఆ డ్రైవర్ పోయి కదా పడిండా, బతికిండా, ఉన్నాడా, పోయేది ఒక ప్రొటెక్ట్ కాలనేది కూడా దాంట్లో లేదు అసలు. డ్రైవర్కి సహాయం లేదు అన్న. ఇప్పుడు ఒక ఆర్డర్ పోతుందంటే బండి వెహికల్ పోయిందా లేదా ఉందా, ప్రతిసారి ఒకసారి ఇట్లా కన్ఫర్మేషన్ కోసం అన్న కాల్ చేస్తూ మాట్లాడుకుంటూ చెప్పే రెస్పాన్సిబిలిటీ వానికి ఉండాలా. కనీసం అట్లాంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ముండా కొడుకు వాడు వ్యవస్థ నడిపిస్తున్నాడు. మేనేజ్మెంట్ ఇవ్వడు, ఏందో కూడా తెలియదు. ఇంకోటి కస్టమర్లు మీకు డబ్బులు వెంబడే కొడుతున్నారా, ఇబ్బంది ఉందా? కస్టమర్లు కూడా చాలా సతాయిస్తున్నారన్న. ఫోటోని చూసుకొని ఇప్పుడు మనకు పికప్కి వెళ్ళినాం అనుకో, ఆయన గుద్దవాళ్ళు ఎక్కువ అయిపోతుంది. అరే రారా, ఇట్లా రా, అట్లా రా, గదిరా, ఇదిరా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాడిని అన్నట్లు పెద్ద బిల్డప్ దిగుతున్నారు. ఇంకా లేకుంటే ఇష్టం లేకుంటే క్యాన్సల్ చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, ఏదైనా చేసుకో అంటే. ఒక పోటర్ వ్యవస్థ అనేది
ఒక బుక్ చేసుకున్న వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప డ్రైవర్లకు అనేది ఇస్తలేదు అసలు. ఓకే ఇట్లా ఉన్నాయి బతుకులు, ఇంక ఎట్లా బతారన్న డ్రైవర్లు. ఓకేనా, చూసారన్నా డ్రైవర్ అన్న బతుకులు ఇలా ఉన్నాయి. ఇలా చాలామంది బతుకుల్ని రోడ్డు పాలు చేశాడు. అందుకోసమే పోర్టర్ వాళ్ళని ఎదిరించడానికే ఈ పోర్టర్ ప్రాబ్లం డిస్కషన్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. బయటకు వస్తాడు. ఇలా చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరి కోసం మనమందరం కలిసి గలమెత్తుదాము, ఎదిరించి పోరాడదాం. జై డ్రైవర్ అన్న, జై హింద్. మీ హరికృష్ణారెడ్డి.